అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి అన్నారు. సో దాని గురించి ఆయన ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఏమైనా చర్యలు చేస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చదివిన నివేదిక ఆయన చెప్పింది కాదు, అది నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి వచ్చిన నివేదిక. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 మంది అమ్మాయిల ఆచూకీ లేదు అని చెప్పేసి చెప్పాడు ఆయన. సో అందులో రకరకాల కారణాలు ఉన్నాయి. 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారా, లేకపోతే 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారా, లేకపోతే 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారా అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో కొంతమంది అమ్మాయిలు వలసపోయి ఉండొచ్చు, ఉద్యోగాలకు పోయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కొంతమంది నిజంగానే కంప్లైంట్లు ఇస్తారు కదా, ఏదో ఇంట్లోంచి మళ్ళీ తిరిగి వచ్చి ఉండొచ్చు, తిరిగి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ క్లోజ్ కాకపోవచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్తో ఉండొచ్చు. కానీ అక్కడ ఆ రోజుకి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇది 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, మిస్సింగు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ముఖ్యమంత్రి అయ్యి ఉండుంటే ఈ అంశాన్ని మనం అడగాలి ఆయన్ని. ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కాదు, ఆయన కేవలం కొన్ని శాఖలకు సంబంధించిన మంత్రి మాత్రమే. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? అనిత గారి చేతిలో ఉంది. అంటే అనిత గారు హోంశాఖ అనిత గారు. సో లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, అనిత గారు, వీళ్ళు దీనికి బాధ్యులు. ఏదైనా కార్యక్రమం దీని మీద ఏమైనా చర్య తీసుకోవాలంటే వీళ్ళు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కొంత ప్రజల పక్షాన మాట్లాడి చెడ్డై ఉన్నాడు. ఇంతకుముందు మీరు హోంశాఖ సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు, నేనేం చెప్పాలి ప్రజలకి అని చెప్పి, మీకు చేత కాకపోతే నేను తీసుకుంటానన్న మాటలే చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ రోజు చాలా పెద్ద రాద్ధాంతమే జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే కదా. సో మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ అంశాలన్నింటినీ లేవనెత్తితే ఆ అంశాలకు మళ్ళీ నొచ్చుకునేది తెలుగుదేశం పార్టీనే కదా, ఆ మంత్రే కదా నొచ్చుకునేది. ఇప్పటికే మా ఎస్సీ మహిళను మీరు, మా మాదిగ మహిళను మీరు ఇంత మాట అంటారా, ఆమె మంత్రి పదవికి పనికిరాదంటారా అని చెప్పి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు తెగరెచ్చిపోయారు ఆ రోజు. సో ఇవాళ అనే పరిస్థితి ఉందా? అంత స్వేచ్ఛ ఉందా పవన్ కళ్యాణ్ గారికి? లేదు. రెండో విషయం, తిరుమలకి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన తిరుమల ఘటన జరిగినప్పుడు వెళ్ళినప్పుడు క్షమాపణ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు. తప్పు జరిగితే తల వంచుకొని ఇది తప్పు అని చెప్పగలిగిన ధైర్యవంతుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మీరు చూశారు. సో ఒక క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళిపోయి కింద కూర్చొని వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ గోడు విన్నాడు ఆయన. అలాంటి నాయకుడు ఎవరున్నారు? సో అంత కన్సర్న్ కలిగిన వ్యక్తి. కానీ అంత కన్సర్న్ కలిగిన వ్యక్తికి ఇవాళ ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి పవర్ లేదు, కొంత పాక్షికంగానే పవర్ ఉంది. ఆయన శాఖ కూడా కాదు. సో అలాంటప్పుడు వాటిని పూర్తిగా డెఫినెట్గా ఇది నిజాలు ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, సో నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ఏ రకమైన పారామీటర్స్ తీసుకొని ఈ అంశాన్ని పొందుపరిచింది, ఇవన్నీ కూడా డెఫినెట్గా చర్చించాల్సిన అంశాలు. సో అది డెఫినెట్ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏ పారామీటర్స్ తీసుకొని వీళ్ళు ఇలాంటి నివేదిక పొందుపరిచారు. నిజంగా ఒక అమ్మాయి తప్పిపోయినా, ఒక అమ్మాయి చాలామంది వచ్చి కంప్లైంట్లు చేస్తారు కదా, వాళ్ళ బంధువులు తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా. చేస్తే ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో అప్డేషన్ ఉండదు. నిజంగానే ఒక అబ్బాయి ఏదో ప్రేమించి ఒక అబ్బాయి తెలిపోయి ఉండొచ్చు, కంప్లైంట్ చేస్తారు, వారం తర్వాత తిరిగి వచ్చేస్తుంది అమ్మాయి, ఈ కంప్లైంట్ మళ్ళీ క్లోజ్ అవ్వదు. ఇలాంటప్పుడు పెండింగ్ కేసులు ఉంటాయి. వీటన్నిటిని పట్టుకొని ఈ నివేదికలు రూపొందుతూ ఉంటాయి. కాబట్టి చాలా అంశాల ప్రాతిపదికగా ఉంటుంది. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి చేతులు లేదు. డెఫినెట్గా ఇది కూడా, ఈ అంశం కూడా ఏదో ఒక రోజు చర్చకు వస్తుంది. చర్చకు వచ్చిన రోజు ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకా స్థిమితంగా కుదురుకోలేదు కూడా. అయితే ఈ హనీమూన్ అయిపోయింది, ఇంకా కష్టపడి పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎవరి శాఖలు వాళ్ళు చూసుకోవాలి, ఇతర శాఖల్లో వేలు పెట్టకూడదు. సో ప్రభుత్వ పరిపాలన మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుంది, డిప్యూటీ సీఎం లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని నినాదం మళ్ళీ వస్తుంది పైకి. సో లోకలోకలు వస్తాయి, లోకలోకలు వస్తే కూటమి చీలిపోద్ది. కూటమి చీలిపోతే వైసీపీ పండగ చేసుకుంటుంది. సో ఇన్ని రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రస్తుతానికి మౌనం వహించడమే సరైన మార్గం
రాష్ట్ర అభివృద్ధి మీద కేంద్రీకరించాలి, దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఏదైనా ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.